2024-25లో 11.75%తో దూసుకుపోతున్నాము. దేశమెంతా 9.8% అంటాడు. మళ్ళా ఏమంటాడు, 2025-26లో రాష్ట్రం 10.75%తో దూసుకొని పోతున్నాం, దేశమెంతా కేవలం 8%తోనే ఉంది అని అంటున్నారు. అంటే 9.64% ఆదాయాల గ్రోత్ రేట్ నమోదు చేస్తే కేంద్రం, వాళ్ళ జీడిపి గ్రోత్ రేటు కనిపిస్తూ ఉండేది 8%. ఒక సంవత్సరము, దాని ముందు సంవత్సరము 9.8%. మనం 1.99% ఈయన నమోదు చేస్తూ ఉంటే ఏ రకంగా జిఎస్డిపి వృద్ధి రేటు, ఏ రకంగా ఈయన చెప్పినట్టు 11.75%, 10.75% ఏ రకంగా నమోదవుతుంది? ఎవరి చెవులో పువ్వు పెడతా ఉన్నాడు ఈ మనిషి? అసలు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రానికి ఆదాయాలు రావడంలా, రాష్ట్రానికి వచ్చే ఆదాయాలు తగ్గుముఖంలో ఉన్నాయి. పెరుగుదల అనేది మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం ఎందుకు పెరగడంలా? కారణం రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు పక్కదో బట్టి చంద్రబాబు నాయుడు గారి జోబిలేకింత, ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలకింత, ఆయనకు సంబంధించిన బెనామీలకింత అందరూ పంచుకుంటా ఉన్నారు. దోచుకో పంచుకో తినుకో అన్నట్టుగా. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇసుక తీసుకున్నా, మట్టి తీసుకున్నా, సిలికా తీసుకున్నా, లాటరైట్ తీసుకున్నా, గ్రనైట్ తీసుకున్నా, లిక్కర్ మాఫియా ద్వారా లిక్కర్ ఆదాయం తీసుకున్నా, లేదా ప్రభుత్వ భూములు ఎడాపెడా నచ్చిన వారికి నచ్చిన రేటుకు ఎడాపెడా అమ్మే పరిస్థితి తీసుకున్నా, ఇలా వనరులన్నింటినీ కూడా దోచేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడంలా. మరోవైపు చూస్తే ఆయనకో విమానంతో పాటు ఒక హెలికాప్టరు, ఆయన కొడుక్కో విమానం, ఆ విమానంతో పాటు ఒక హెలికాప్టరు, తర్వాత ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం, మళ్ళీ ఆయనకు ఒక హెలికాప్టరు, అందరూ గాల్లోనే. ముఖ్యమంత్రి గారి కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు, ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు.